అమ్మడు నువ్వు మరి పరాగ్గా ఉంటుంటే నీకు నిద్రే సరిగా రాకుంటే ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే వెల్కమ్ టు రచ్చ రంబోలా చరంబోలా హాయ్ హలో ఆహా ఓహో రామ రామ కృష్ణ అబ్బబ్బబ్బా ఎంత ఎనర్జీ. దీంట్లో కొంతమంది సినిమా ఆర్టిస్టులు చిన్నపిల్లలుగా ఉంటే దాంట్లో షయాజీ షిండే టీచర్ గా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? అందరూ టీలు తాగారా, టిఫిన్లో చేశారా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. మన ఇండియాలో గాంధీ క్వశ్చన్లు 100 రోజులు ఆడవు. చిరంజీవి ఎవడారండి వాళ్ళు చెప్పేస్తారు. అది పక్కన పెట్టండి. ఏమిటయ్యా జయప్రకాష్ రెడ్డి ఏమీ చేస్తున్నావు? పైకిలే. ఇప్పుడు హుసేన్ సాగర్ లో బుద్ధుడు తెలుసు కదా, ఒక చెయ్యి కిందకు ఇంకో చెయ్యి పై కిందకి పెట్టాడు చెప్పు. ఇది బస్టి గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. హుసేన్ సాగర్ లో బుద్ధుడు ఓ చెయ్యి కిందకు ఇంకో చెయ్యి పై కిందకి పెట్టాడంటే మనం కింద నీళ్ళు తాగి డైరెక్ట్ గా పైకి పోతామని. చాలా బాగా చెప్పావు. నువ్వు కూర్చో. ఏమిటయ్యా సాయి కుమార్ నువ్వు పైకిలే. గాంధీ జయంతి గురించి చెప్పు. ఏమైనా కుక్కలు ఏమైనా ఉన్నాయా అంటున్నావు ఏంటి? గాంధీ జయంతి గురించి చెప్పు. న్యాయానికి నీతికి కనిపించే 3 సింబల్ కనిపించిన 4వ సింబల్ పోలీస్. ద బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. బయట కూడా అదే టాకు. చెప్పు క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. గాంధీ చాలా మంచివాడు, మనకు స్వాతంత్రం తెచ్చాడు. అమ్మతోడు ఈ గాంధీ పక్కన జయంతి ఎవరు నాకు తెలీదు మాస్టర్ గారు, తెలీదు. అంతే. చాలా బాగా సమాధానం చెప్పావయ్యా. నమస్కారం అండి భాష గారు, లోపలికి రావచ్చా? ఏమిటయ్యా ప్రకాష్ రాజు రోజు లేటంటి? నిన్న లేటు, మొన్న లేటు, ఈ రోజు లేటంటి? భాష గారు నేను ఎప్పుడో వచ్చావనండి, కానీ రోజు మా ఇంట్లో గొడవలండి. ఆ గొడవలన్నీ కంట్రోల్ చేసడానికి ఇంత టైం పట్టింది, లేకపోతే ఎప్పుడో వచ్చావనండి. ఓకే రోజు మీ ఇంట్లో గొడవలు కదా, రేపు స్కూల్కి వచ్చినప్పుడు మీ డాడీని తీసుకుని మీ ఇంట్లో గొడవలు లేకుండా చేస్తాను. భాష గారు మా డాడీ ఎవడో తెలియకుండా మా ఇంట్లో గొడవలు, అసలు మా డాడీ ఎవడో తెలిసితే మా ఇంట్లో గొడవలు ఎందుకు ఉండేవండి? ఏంటి మాస్టర్ గారు? ఇప్పుడు వేసవి కాలం, శీతాకాలం, ఎండాకాలం అన్ని కాలాల కన్నా మంచి కాలం ఏంటో చెప్పు. మాస్టర్ గారు నా ఇంట్లో ఉన్న ₹1 ఎత్తుకుపోండి మళ్ళీ సంపాదించుకుంటాను, నా ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కొట్టుకెళ్ళండి మళ్ళీ సంపాదించుకుంటాను. కానీ ఈ క్వశ్చన్ ఏంటండి? చెప్తానండి. వేసవి కాలం, శీతాకాలం, ఎండాకాలం అన్ని కాలకాలం మంచి కాలం ఇంకోటి ఉందండి, పోయే కాలం. చాలా బాగా సమాధానం చెప్పావయ్యా. రాజశేఖర్ నువ్వు పైకిలే. ఇప్పుడు గుర్రానికి గాడిదకి తేడా ఏంటో చెప్పు. గుర్రం నాలా ఉంటుంది, గాడిద మీలా ఉంటుంది. చాలా బాగా చెప్పావు, అద్భుతంగా చెప్పావు. నువ్వే పైకిలే. రెండో చెప్పు. 2 ఎక్కువ 2, 2 2 3, 2 3 7, 7 3 18. ఏమిటి అలాగనే చెప్పింది? నేను చెప్పింది చెప్పింది మాస్టర్. ఏంటమ్మా నువ్వు బాగా చదువుతావని వాడిని పక్కన కూర్చోబెడితే వాడిని నీలాగా తయారు చేసావేంటి? నువ్వు పైకి లేరా, నువ్వు పైకిలే, పైకి వచ్చేసే. మీరే కదా పైకి వచ్చేమన్నారు, అంత పైకి రావచ్చు రే. 90 + 90 ఎంత? క్వార్టర్ మాస్టర్. 90 + 90 క్వార్టర్. చాలా అద్భుతంగా చెప్పావు మాస్టర్. మా డాడీ ఏమంటే రోజు నేను అదే దాగా ఇస్తాను నుంచి. వావ్ చాలా బాగా సమాధానం చెప్పు. కూర్చోబా. తర్వాత పో, కొట్టేదు. కూర్చోపో. ఈ అమ్మాయి గిచ్చుతుంది. ఆ అమ్మాయి గిచ్చుతుంది, నువ్వు కూడా గిల్లు కొరకు. నాకెందుకు చెబుతున్నావు? నువ్వే పైకిలే. అలా చెప్పు. ఏమిట్రా మాస్టర్ని బెదిరిస్తా అంటాను? మాస్టర్ నేను అది చెప్తా. ఇప్పుడు చూడండి, ఇక్కడ కరాటా చేయొద్దని చెప్పాను కదా. కూర్చోబో. బాలయ్య బాబు రెడీగా ఉన్నాడు. కూర్చో. బాలయ్య బాబు నీ పేరేంటి?
కుమారస్వామి, సీతారామస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నారాయణ స్వామి ఇలా కొడుకులు పుట్టే పోతుండే ఈసారి పుట్టేవాడు చెప్పేవాడు కావాలని చచ్చేవాడు కాకూడదని బుక్కి మరీ పెట్టారు మా నాన్న లక్ష్మీ నరసింహ స్వామి అని. అడుగు, క్వశ్చన్ నువ్వు అడిగినా సరే, నన్ను చెప్పమన్నా సరే, అడుగురా, అడుగు ఏ క్వశ్చన్ అయినా సరే ఒకసారి ఆన్సర్ చెప్పడం మొదలు పెడితే ఆపేది లేదు. ఇది ఫిక్స్. అదేదో టెకిల్ లిటిల్ స్టార్ అది చెప్పు. మాస్టర్ గారు టెకిల్ లిటిల్ స్టార్ అవే వాటి అవాయ్ అపే పోతా వాట్స్ హాయ్ లైక్ ఐ డైమండ్ ఇన్ ది స్కై. చాలా బాగా చెప్పావు. ఇంకా ఇంగ్లీష్ లో పోయి చెప్పు. వేర్ ద బైట్ ఇస్ వితౌట్ ఫియర్ అండ్ ద ఇట్ ఇస్ జల్ హై వేర్ నాలెడ్జ్ ఇస్ ఫ్రీ వేర్ ద బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నాట్ డొమెస్టిక్ వాల్స్. ఇంకా అర్థాలు అడుకో. బాలయ్య బాబు చాలా బాగా చెప్పారు. మీరు చాలా తోపు. నిజంగా నాకు చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ బాలయ్య బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరళ రేఖ గురించి చెప్పురా. సరళ రేఖ గురించి చెప్పు. సరళ చాలా మంచిది సార్, రేఖనే మంచిది కాదు. సరళను ఎన్నిసార్లు గోకిని ఏమనదు, రేఖే వాళ్ళ అన్నతో చెప్పి తన్నిచ్చింది. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా అమ్మ నాన్న ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. తొందరపడి ఏదో చేయరు మాస్టర్. మా అమ్మ నాన్న మంచి సైంటిస్ట్ కూడా. చూసారా మన వెంకీ వాళ్ళ మమ్మీ డాడీ సైంటిస్ట్లు అంట. ఓకే, వాళ్ళు ఏదో ఒకటి కనిపెట్టి ఉంటారు కదా. ఏమి కనిపెట్టారో చెప్పు. నన్ను మా అన్నను మా అక్కను కనిపెట్టారు. చాలా చాలా బాగా చెప్పా. కూర్చో వెళ్ళి. అమ్మా నువ్వు పైకిలే. ఐస్ వాటర్ ఎలా ఉంటాయి? చల్లగా ఉంటాయి. ఏందో మీ చల్లగా ఉండేది. ఇంకా నువ్వు చెప్పమ్మీ. ఐస్ వాటర్ లానే ఉంటాయి. ఐస్ వాటర్ లాగే ఉంటాయి. నువ్వు చెప్పమ్మీ. ఏం చూసాడవే కూడి తిను బగ్గసికి పోతాడావు. కూడి తినమ్మీ. ఆమె పక్క వాళ్ళది గుంజుకొని తింటే సార్. ఏమీరో తెలియదు నీ పిండాకుడు గబ్బురా ఇలా కూర్చో. ఏం మాట్లాడుతాండవే చెప్పమ్మీ. చల్లగానే ఉంటాయి. ఐస్ వాటర్ ఎట్టుంటాయి చెప్పు. చల్లగా ఉంటాయి, గట్టిగా ఉంటది. ఏం చెప్పినావమ్మీ. తీనమ్మా బడబా చాలా చెప్పమ్మీ నువ్వు చెప్పు. గ్లాస్ లో పోస్తే ఉంటాయి, లేకుంటే కింద పడిపోతాయి. కరెక్ట్ చెప్పింది మాస్టర్. ఎదేరా నువ్వు సగం మూత ఆమెకి ఇచ్చినవలే మందు. గబ్బురాయరా ఉన్న మందు మొత్తం వద్దాయి అన్ని పంచుకో ఆమెకు. ఫ్రిడ్జ్ లో ఉంటే చల్లగా ఉంటాయి, బయట తీస్తే వేడిగా ఉంటాయి. ఏందమ్మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సరిగ్గా వినండి. ఐస్ వాటర్ ఎట్టుంటాయి? ఐస్ లోకి వెళ్ళి వాటర్ వస్తాయి కాబట్టి ఐస్ వాటర్ అయితే. అది బాగా చెప్పిన. ఇంకా సరిగ్గా చెప్పరా గబ్బురాయరా. సరిగ్గా చెప్పు. చుక్కలు పడితే దానా ఐస్ వాటర్. ఎట్టుంటాయి అవి? ఉప్పు ఉంటాయి. ఉప్పుగుంటాయి. ఆ మాట చెప్పవే. ఐస్ వాటర్ ఉప్పుగా ఉంటాయి. కదికి చప్పట్లు కొట్టురి. టీ ఎలా ఉంటుందో చెప్పమ్మా నువ్వు. గ్లాస్ లో ఉంటుంది. గ్లాస్ లో ఉంటుంది. చాలా అద్భుతంగా చెప్పావు. నువ్వు చెప్పమ్మా. టీ షేప్ లో ఉంటుంది. వావ్ చాలా బాగా చెప్పావు. టీ షేప్ లో ఉంటుంది టీ. నువ్వు చెప్పమ్మా. తాగుతే ఉంటుంది, లేకపోతే ఉండదు. చాలా బాగా చెప్పావే వెంకీ. నువ్వు పైకిలే. కప్పులో పోస్తుంటది, లేకుంటే ఒలికిపోతుంది. కప్పులో పోస్తే ఉంటుంది, లేకుంటే ఒలిగిపోతుంది. చాలా బాగా చెప్పావు. కూర్చో. సో మనం టీచర్ క్యారెక్టర్ ఇలా చేసుకోవచ్చు హ్యాపీగా. ఆల్రెడీ మీరు చాలా స్కూల్లో టీచర్లు చూసే ఉంటారు. అయితే ఇందాక ఇక్కడ నేను వస్తుంటే ఒక రోడ్డు పక్కన ఒక బాక్సింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. మామూలు జరగట్లేదు. ఒక ముందలేలో కూర్చున్నాడు. గుద్దో అబ్బా గుద్దుతా 32 పళ్ళు రాలిపోవాలి. గుద్దో బా ఏం గుద్దుతున్నారు గుద్దురా. 32 పళ్ళు రాలిపోవాలి. పక్కనాడు సార్ మీకు బాక్సింగ్ అంటే ఎంత పిచ్చి సార్, ఎంత ఇష్టం సార్. బొంగేం కాదు, పక్క వీధిలో డెంటిస్ట్ రా నేను. మొన్న వెంకీ నేను ఒక ఈవెంట్కి వెళ్ళాము. చూశాడు. చూడంగానే జాతకం చెప్తాను. గుర్తుపెట్టారు. సార్ మీకు పెద్ద ఫ్యాన్ సార్, నిజంగా సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ అన్నారు. సార్ మీకు చేయండి సార్ జాతకం చెప్తాన్నారు. జాతకం చెప్తాను. చేయి చూశాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం జాతకం అండి మీరు సార్. మీ పని ఎవడూ చేయలేకపోయాడు. అందుకే నా భార్య ఎప్పుడు కొట్ట కాలుతో కొడతా ఉంటుంది. ఒక ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటారు ఫంక్షన్ లో. హే హాయ్ నవ్య ఎలా ఉన్నవే? అబ్బా నేను చాలా బాగున్నాను. అవును దివ్య ఏంటి? అబ్బా దివ్య నిజంగా నక్లీస్ ఎంత బాగుంది, చాలా బాగుంది దివ్య. పిచ్చిదానా ఇది డూప్లికేట్, ఒరిజినల్ ఇంట్లో ఉంది. ఓహో డూప్లికేటా? ఇలా ఫంక్షన్కి వేసుకొచ్చి ఎవరైనా కొట్టేరు? అవును అది పక్కన పెట్టు. కమ్మలేంటి దివ్య అంత బాగున్నాయి నిజంగా ఎక్కడికి ఉన్నవే? ఒకసారి పిచ్చి మహమ్మ ఇది కూడా డూప్లికేటేనే పక్కన పెట్టు. నేను పెళ్లికైతే రాలేదు కానీ బావనే ఎంత బాగున్నాడే, చాలా బాగున్నాడే బావ సూపరే. ఒకసారి మెంటల్ వాడు డూప్లికేటే, నిజమైన ఒకడు మా ఇంట్లో ఉన్నాడే ఇవి నా లవరే. ఈ అమ్మాయి కొంచెం ఇట్లా అమ్మా. ఒక అమ్మాయికి లైనేరా, అందరికి లైనేకు. భారతదేశము నా మాతృభూమి. ఇండియా ఈజ్ మై కంట్రీ. ఇండియా ఈజ్ యువర్ కంట్రీ. ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్. యువర్ బ్రదర్స్. మై సిస్టర్స్. యువర్ సిస్టర్స్ బావా. మీ మమ్మీ డాడీ తీసుకురా. అయిపోయింది అవసరం లేదు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతా కదా. సో పొద్దు నుంచి ఇప్పటిదాకా ఏం చేసావు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడు. ఇంగ్లీష్ అసలు రావద్దు ఓకేనా? పొద్దు నుంచి ఇప్పటిదాకా ఏం చేసావు తెలుగులో మాట్లాడు ఓకేనా? పొద్దున్నే 6 గంటలకి లేచాను. తర్వాత స్నానం చేశాను. దాని తర్వాత మంచి హలో పళ్ళు దొంకలే అలవాట్లేదు సార్.
ఓకే, పళ్ళు తోముకున్నాను, ఆ, స్నానం చేశాను, ఆ, మంచి బట్టలు వేసుకున్నాను, ఆ. తయారయ్యాను, మధ్యలో టిఫిన్ చేయలే? ఇక్కడికి వచ్చి పలహారం చేశాను. అల్పాహారం పలహారం కాదు. ఇక్కడికి ఎలా వచ్చావు? వాళ్ళు చెప్పడానికి సరే నువ్వు వండడానికి సరే. ఇక్కడ 4 చక్రాల వాహనంలో వచ్చాను మీ షో చూడడానికి. షో. మీ కార్యక్రమం చూడడానికి ఆ. చాలా పులకించుతున్నాను. పులకించురా, అబ్బో. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. అంతేనా? అంతే. చాలా అద్భుతంగా చెప్పావు. వెంకీ నువ్వు చెప్పరా పొద్దునుంచి నాకు ఇంగ్లీష్. మైక్ ఉంది మాస్టర్. చెప్పు. పొద్దునుంచి ఇప్పటిదాకా ఏం చేసావు తెలుగులో చెప్పు. ఇంగ్లీష్ వచ్చిందా? పొద్దున్ననే లేచి తిని. పొద్దున్నే లేచి తిని అంటే ఆ. లేచి తినడమేనా? అంతే. ఇంకేం లేదా? లేదు. పొద్దున్నే లేచి తిని అంటే అంతే తినడమేనా? తిని. నా ముఖార విందమును అద్దంలో చూచి తిని అబ్బా, దానికో ముద్దు పెట్టి తిని అయ్యా, తర్వాత ఇక్కడికి వచ్చి తిని. అంటే బ్రష్ చేయకుండానే, ఆ, స్నానం చేయకుండానే? అలవాట్లేదు, మా వంశంలోనే ఎవరికి లేదు. ప్రామిస్. సూపర్, అదృష్టం. ఇక్కడికి వచ్చి ఈ కుర్చీ నందు కూర్చుని తిని. కూర్చి కుర్చీ తెలుగేరా? ఏహే! నాకు తెలుసు అని తెలుసో తెలియదు టెస్ట్ చేసి అంతే. మీరు ఎంత యాక్టివ్ ఉన్నారని. ఆ తర్వాత ఈ యదవ యొక్క కార్యక్రమము చూచి తిని జీవితము మీద విరక్తితో ఇంకెప్పుడు ఆపుతాడని వేచి చూచుచుంటిని. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకో లాస్ట్ చివరి క్వశ్చన్. కుక్క తోక ఎందుకు ఊపుతుంది? ఆప్షన్ ఏ ఊగుతుందో లేదో చెక్ చేసుకోవడానికి, ఆప్షన్ బి అసలు తోకుందో లేదో తెలుసుకోవడానికి, ఆప్షన్ సి ఇంకో కుక్కని ఇంప్రెస్ చేయడానికి. చూసావా నువ్వు? ఇంకో కుక్కని ఇంప్రెస్ చేయడం నువ్వు చూసావా? ఒక కుక్క ఇంకో కుక్కని ఎలా ఇంప్రెస్ చేసింది? బాయ్స్ మమ్మల్ని చూస్తే ఊపుతారు కదా వాళ్ళతో మాస్టర్, ఈ కుక్క నన్ను చూసి తోకూపుతుంది. రైట్ ఆన్సర్ సి ఇంకో కుక్కని ఇంప్రెస్ చేయడానికి. సూపర్ గా చెప్పాము బంగారు తల్లి, బాగుంది. రాజా, బంగారు రాజా, ప్లీజ్ వాచ్ సబ్స్క్రైబ్. కాదు కాదు, మన ఇంగ్లీష్ పిలిచి చెప్పమని చెప్పు. సబ్స్క్రైబ్ బరా మీరు మాస్టర్ అయ్యుండి తప్పు చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు mallamallatv.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు mallamallatv.com. ఓకే రాజా. మేడం ఈ పింకీ సోప్ వాడండి మేడం, చాలా బాగుంటుంది. నో ఐ డోంట్ వాంట్, బికాస్ ఐఎమ్ యూజింగ్ ఆల్వేస్ షీలా సోప్ అని. మేడం ఈ సబ్బు చూడండి మేడం, చాలా బాగుంటుంది, మంచి నొరగొస్తుంది. నో ఐఎమ్ ఆల్వేస్ యూజింగ్ షీలా సోప్ అని. ఇంతకీ షీలా కంపెనీ ఎక్కడ ఉందండి? మార్కెట్లో ఎక్కడా లేదని. నో, షీలా ఇస్ మై క్లాస్మేట్ అంది. ఏవే ఉప్ప తిన్న వెంటనే నాకు ఒక జ్యూస్, ఈ మాత్రం జ్యూస్ ఉంటే, అమ్మో జ్యూస్ కూడా అంటున్నారు ఈరోజు, నిద్రపోనియారు నన్ను. మీ పేరు కోవిద. మీనింగ్ ఏంటి? బంగారం. ఎవరినైనా చదివిద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా బాగా హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే ప్లీజ్ వెల్కమ్. ఆర్ యు రెడీ? చాలా మంచి స్మైలీగా ఉన్నావు, నాకన్నా హైట్ తక్కువ. వెల్కమ్. యు నో ఐ యామ్ ఏ పర్ఫెక్ట్ జెంటిల్‌మ్యాన్. వాట్ ఈస్ యువర్ స్వీట్ నేమ్? ప్రశాంతి. అమ్మా, ఇంతకుముందు ఇలాగే వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అన్నాను, అంటే ఇంతకుముందు నాకు బ్యాడ్ నేమ్ ఉండేది అన్నది. ఇక్కడ రోడ్డు మీద కనపడింది ఆడికి, చూసాడు. అమ్మయ్యా, ఏందో ఏదో దొరికింది. బంగారం. నేనే పెద్ద బంగారం. అదే కింద చూస్తాడు, ఇట్లా చూస్తే అర్థమవుతుందని చెప్పేసి ఇట్లా అది చూసి ఇట్లా అన్న, అమ్మ ఇట్లా చూస్తే కాదని చెప్పేసి ఇట్లా చూసి అర్థమవుతాలే. ఇట్లనైతే నాకు పెండ అమ్మ, నేను చూసిన తాగటం వల్ల ఇన్ని లాభాలు, తాగటం వల్ల దాన్ని తొక్కలే కదా.